ఇంటర్ ఫలితాలపై విద్యార్థి సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రగతి భవన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై పలు రాజకీయ పార్టీలు, పలు విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఒకవైపు ఆందోళన బాట పడుతూనే మరొక వైపు విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా నిలవాలని, మద్దతుగా ఉండాలని భావించాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రగతి భవన్కు ముట్టడికి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పిలుపునిచ్చారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం ప్రగతి భవన్ దగ్గర ఉన్నాం. ప్రగతి భవన్ దగ్గర అంతా కూడా పోలీసులను భారీగా మోహరించారు. వీళ్ళంతా కూడా విద్యార్థులు వస్తే, ఒకవేళ ముట్టడించేందుకు వస్తే వాళ్ళని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ఇక దీంతో పాటు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముట్టడించేందుకు కూడా పిలుపునిచ్చింది. దీంతోపాటు సిపిఐ గ్లోబరీనా కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. వీళ్ళంతా కూడా ఈ రోజే పిలుపునిచ్చారు. ఇంకా దీంతోపాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ఇంటర్లో జరిగినటువంటి అవకతవకలపై ధర్నా చేసేందుకు పిలుపునిచ్చాయి. వీళ్ళంతా కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావంగా ఉండేందుకు మద్దతునిచ్చారు, పిలుపునిచ్చారు. దీంతోపాటు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల అన్నింటి ముందట ధర్నా చేసేందుకు కూడా పిలుపునిచ్చాయి. వాళ్ళంతా కూడా రేపు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేసేందుకు కొద్దిసేపటి క్రితమే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతోపాటు ఆప్ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా వాళ్ళంతా కూడా తరలి వస్తున్నారు. అయితే ఒకవైపు ఇంటర్మీడియట్లో జరిగినటువంటి గందరగోళంపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీ నియమించింది. త్రిసభ్య కమిటీ నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, దాదాపు 5 గంటల వరకు కూడా వీళ్ళంతా కూడా విచారణ చేశారు. అంటే మానవ తప్పిదం వల్ల ఇలాంటి గందరగోళానికి పరిస్థితి దారితీసిందా, లేదంటే సాంకేతిక తప్పిదం వల్ల దారితీసిందా? ఒకవేళ మానవ తప్పిదం వల్ల ఇలాంటి అవకతవకలు జరిగితే ఏ విధంగా జరిగాయి అంటే, పేపర్లు, ఒక అధ్యాపకుడు పేపర్ దిద్దడంలో వాళ్ళ కేటాయించిన పేపర్ల కంటే ఎక్కువ శాతం పేపర్లు దిద్దారా, దీనివల్ల అవకతవకలు జరిగాయి, లేదంటే టెక్నికల్గా సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు జరిగాయి? ఒకవేళ అధ్యాపకుడు కరెక్ట్గానే దిద్దినప్పటికీ టెక్నికల్గా ఏమైనా సాంకేతికంగా ఏమైనా సమస్యలు వచ్చాయి, అలాంటి అంశాల మీద కూడా విచారణ జరిపినట్టు చెప్తున్నారు. ఇక నిన్న విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఇంటర్ విద్యార్థులు 9 నుంచి 10 లక్షల మంది పరీక్షలు రాస్తూనే ఉంటారని, వీళ్ళంతా కూడా పరీక్షలు రాసిన వారిలో కనీసం 16,000 నుంచి సుమారు 20,000 మంది ఇంటర్ పరీక్షలు రాసిన వాళ్ళంతా కూడా స్పాట్ వాల్యుయేషన్ కావచ్చు, లేదంటే స్పాట్కు దానికి దరఖాస్తు చేసుకుంటారని కూడా ఆయన చెప్పారంటే, వీళ్ళంతా కూడా రీకౌంటింగ్ కావచ్చు, రీవాల్యుయేషన్ కూడా వీళ్ళంతా సుమారు 16,000 నుంచి 20,000 మంది దరఖాస్తు చేసుకుంటారని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగే ప్రాసెసే అని, ఇందులో పెద్ద గొప్ప విషయం ఏం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు నిన్న సెక్రటరేట్ వద్ద. అయితే ఇదంతా చూస్తుంటే రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్లోనే జరుగుతుంది, కేవలం దీన్ని కావాలని కూడా తప్పుదో పట్టిస్తున్నారని కూడా అంటున్నారు. మరొక వైపు విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు పడిగడుపులుగా వస్తున్నారు. అయితే ఏదైనా మీకు అనుమానాలు ఉంటే, అంటే రీకౌంటింగ్ కావచ్చు, రీవాల్యుయేషన్లో కావచ్చు, ఏమైనా విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు, వాళ్ళు పరీక్షలు రాసినటువంటి వాటిలో ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు ఒక వెబ్సైట్ని ఇచ్చామని అంటున్నారు. అయితే ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ కావట్లేదని కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం వల్ల తామంతా కూడా ఇంటర్ బోర్డు కార్యాలయంకు వచ్చి కనీసం ఇక్కడ అధికారులు ఉంటే అధికారులతో చెప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని, అధికారులు కూడా వాళ్ళను పట్టించుకోవట్లేదని కూడా అంటున్నారు. మరొక పక్క విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా అంటే ఇంటర్మీడియట్ చేసినటువంటి తప్పులకు మేము రీవాల్యుయేషన్ కావచ్చు, రీకౌంటింగ్ కావచ్చు, మేమెందుకు డబ్బులు అదనంగా కట్టాలి అని కూడా వారు అంటున్నారు. ఒక్కొక్క సబ్జెక్టుకు 600 రూపాయలు అదనంగా కట్టి, అంటే ఒక్కొక్క సబ్జెక్టుకు 600 అంటే 6 సబ్జెక్టులకు 3,600 రూపాయలు మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? అంటే మేము తప్పు చేయలేదు, మేము పరీక్షలు సరిగానే రాసాము, అయినప్పటికీ కూడా ఇంతమందిని ఎందుకు ఫెయిల్ చేశారు? అంటే ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ చేశారు, పాస్ అయిన వాళ్ళని ఫెయిల్ చేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎక్కువ మార్కులు, అంటే టాప్ ర్యాంకర్లు కూడా ఈసారి ఫెయిల్ కావడం జరిగింది. చాలామందికి 90 మార్కులు, గతంలో 90 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఈసారి 0 మార్కులు వచ్చాయి. అయితే ఈసారి 90 మార్కులు వస్తాయి అనుకున్న వాళ్ళకు కూడా 0 మార్కులు రావడం చాలా ఆందోళనకు, ఆశ్చర్యానికి గురి చేసిందని కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా బాలల హక్కుల సంఘం వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా వాళ్ళకు ఆదేశించింది, మీరు 3 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్లో
ఫెయిల్ అయిన వాళ్ళకు మీరు ఈ మూల్యాంకనాన్ని దిద్దేందుకు ఎంత టైం తీసుకుంటారని కూడా కోర్టు కూడా అక్షింతలు వేసింది. వెంటనే వీలైనంత త్వరగా వాటిని సరిచేసి విద్యార్థులకు రీవాల్యుయేషన్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, వెంటనే సాధ్యమైనంత తొందరగా చేసి విద్యార్థుల భౌతల్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు వెంటనే వాటిని పరిష్కరించాలని కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వెలువడే త్రిసభ్య కమిటీ నివేదిక కూడా ఒక ఆసక్తికరంగా మారింది. అంటే వాళ్ళు ఎటువంటి నివేదిక ఇస్తారు, అంటే దీనికి సంబంధించిన వాళ్ళను సూత్రధారులను పాత్రధారులను తప్పించే అవకాశం ఉందా, వాళ్ళ మీద వేటు వేసే అవకాశం ఉందా అని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా చాలామంది విద్యార్థులు మనోవేదనకు గురై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అటువంటి ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పిలుపునిచ్చారు. మరొక వైపు చాలామంది వీళ్ళంతా కూడా ఈ విద్యార్థులు ఎటువంటి ఆత్మహత్యలకు పాల్పడొద్దండి, ఇంటర్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితమే వేస్ట్ అయినట్టు కాదు, ఈ పరీక్షలు అనేటివి కేవలం మీ మార్కులకు మీరు రాసినటువంటి పరీక్షల మార్కులకు కులమానాలు మాత్రమే అని, అదే భవితవ్యం కాదని మళ్ళీ పరీక్షలు రాయొచ్చని కూడా అందరూ భరోసాని ఇస్తున్నారు. చాలామంది పొలిటికల్ పార్టీల వాళ్ళు కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, విద్యార్థులకు అండగా నిలబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇంటర్మీడియట్లో జరిగినటువంటి తప్పిదాలను పైన దీనికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, సూటిగా దీనికి స్పందించడం లేదు. అంటే విద్యార్థులను ఆదుకునేందుకు వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా ఇప్పటివరకు స్పష్టంగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా ఎక్కడా చెప్పలేదు. మేము ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం, మీరు ఎటువంటి పడొద్దని కూడా వాళ్ళు ఎక్కడా చెప్పట్లేదు. అయితే మరొక వైపు విద్యార్థుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. నిన్ననే 2 విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. తాము పరీక్షలు చాలా బాగా రాసినప్పుడు కూడా, అంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనుకున్నప్పుడు కూడా ఫెయిల్ అయిపోవడం వాళ్ళను మనోవేదనకు గురి చేసిందని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, అంటే పాలన చేసే వాళ్ళు కావచ్చు, ఎటువంటి హామీని ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదైనప్పటికీ కూడా మొత్తానికి ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్లో జరిగినటువంటి తప్పిదాల మీద ఎటువంటి సమాధానం వస్తుందనేది కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరొక వైపు విద్యార్థులు చాలామంది కూడా దరఖాస్తు చేసుకున్నారు రీవాల్యుయేషన్కు, రీకౌంటింగ్కు. అది ఈ నెల 25 తోటి ముగుస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు వాటిని పెంచారు. ఈ నెల 27 వరకు కూడా మరో 2 రోజులు పొడిగించారు. అయితే రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ అది అప్లై చేసుకునే వాళ్ళకి కూడా కొన్ని సాంకేతికమైన సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలోనే మరో 2 రోజుల వరకు వాటిని పెంచినట్లు పేర్కొంటున్న ఈ నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఎటువంటి ఆధార్యపడకుండా అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కావచ్చు, మీరంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వాటి ద్వారా మీరు తిరిగి అంటే మీరు రాసినటువంటి మార్కులను తిరిగి పొందవచ్చు అని కూడా అంటున్నారు. ఇవి మొత్తానికి ఇంటర్మీడియట్లో జరిగినటువంటి అవకతవకల మీద ఇక్కడ ఉన్నటువంటి సమాచారం.